కుంభరాశి వారి లక్షణాలు. యాక్వేరియస్ జొడాయిక్ సైన్ అంటాం మనం. ఈ కుంభరాశి వారికి అధిపతి శని అయింది. వీళ్ళ లక్కీ నెంబరు 8. మకర రాశి వారికి, కుంభరాశి వారికి ఇద్దరికి అధిపతి శని. వీళ్ళకి లక్కీ నెంబర్ 8 అనమాట. అలాగే వీళ్ళకి లక్కీ కలర్ ఏమిట్రా అంటే బ్లాక్ కలరు, బ్లూ కలరు. ఈ 2 కలర్లు వేసుకున్నప్పుడు వీళ్ళకి లక్ ఫేవర్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే బాణం వచ్చేసరికి కుంభరాశి వారికి చక్కగా మనకి శనివారం. కాబట్టి ఎవరైతే ఈ శనివారం నాడు మరి నల్ల ప్యాంట్ కానీ బ్లూ ప్యాంట్ కానీ వేసుకొని మనము 8వ తారీఖుని కనుక ఆ శనివారం పడిన రోజున కనుక వీళ్ళు కనుక ఒక ముఖ్యమైన పని మీద పెళ్ళి అలాంటి ముఖ్యమైన పని మీద వెళ్తే సక్సెస్ వీళ్ళదవుతుంది. కాబట్టి కుంభరాశి వారు సాధారణంగా, కుంభం అంటే కొండ అనమాట, అలా లావుగా అవడానికి వయసు రీత్యా మొట్టమొదటి బక్కగా ఉన్నప్పటికీ కూడా వయసు ఒక 50 దాటిన తర్వాత వీళ్ళు లావుగా అవడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ మంది 90% మంది ఏ శని దృష్టో లేకపోతే కుజ దృష్టో ఉంటే, రాహు దృష్టో ఉంటే సన్నంగా ఉంటారు, అది వేరే విషయం. అలాగే ఈ కుంభరాశి వారికి మొత్తం ఈ 12 రాశుల్లోకెల్లా అత్యంత అదృష్టవంతమైనటువంటి రాశిగా, శనీశ్వరుడికి అత్యంత ఇష్టమైన రాశిగా మనం చెప్తాం. ఎందుకంటే ధనస్థానము, లాభస్థానము కుంభరాశికి గురుడిదై ఉన్నాడు. ధనకారకుడైనా లాభకారకుడయ్యాడు. కాబట్టి పేదరికంలో ప్రతి కుంభరాశి వాళ్ళు కూడా పేదరికంలో పుడతారు, విపరీతంగా కష్టపడతారు. మరి తర్వాత చక్కగా వీళ్ళు సాధిస్తారు, అనుకున్నటువంటి లక్ష్యాలని సాధించి ధనవంతులవుతారు. అలాగే చాలామంది కుంభరాశి వాళ్ళని నేను చూశాను. పాపం వాళ్ళ జోళ్ళు కూడా సరిగ్గా లేనటువంటి వాళ్ళు కూడా వాళ్ళే చెప్పేవారు మాకు. చాలా సంతానానికి, చిన్న పసిపిల్లాడికి పాలు పోయడానికి కూడా డబ్బులు లేకుండా మేము ఆటోలో పడుకున్నామండి. మేము దోమలు ఒక పక్క రాత్రి కుట్టేస్తున్నాను. ఈరోజు ఆయన 4 బిల్డింగ్లు కట్టాడు, 3 స్థలాలు కొన్నాడు. ఈ విధంగా ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా హార్డ్ వర్కింగ్ నేచర్ అనేటటువంటిది ఉంటుంది. ఇంతేకాకుండా సృజనాత్మకత, క్రియేటివిటీ, థాట్ ప్రొవోకింగ్గా అంటే ఆలోచనాత్మకంగా వీళ్ళ యొక్క పనులు ఉంటాయి. అండ్ ఈ కుంభరాశి శని అనగానే మనకు తెలుసు వీళ్ళు ఎక్కువ ఒంటరితనాన్ని ఇష్టపడతారు. అలాగే మూడీగా, అప్పుడు దాకా మంచిగా మూడీగా ఉన్నటువంటి వాళ్ళు, సరదాగా ఉన్నటువంటి వాళ్ళు మూడీగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే శనీశ్వరుడు వైరాగ్యమూర్తి, ఆయన ఒంటరిగా ఉండడానికే చూస్తాడు. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మికత చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి. అంటే ఇందులో కొంతమంది చక్కగా వీళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది వీళ్ళు పూజలు కాకపోయినా మరి దేవుడిగా వీళ్ళు చూసుకొని చక్కగా ఎంతసేపు కూడా నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. మరి కార్పెంటర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, సిమెంట్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎంతోమంది కుంభరాశి వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా అందరినీ కూడా కామన్గా చూశాను నేను. కామన్ క్వాలిటీ ఏంట్రా అంటే హార్డ్ వర్కింగ్ తత్వం. అలాగే కుంభరాశి వాళ్ళు మరి ఒక్కొక్కసారి వీళ్ళు అనుకున్నవి సాధించకపోతే డిప్రెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ డిప్రెస్ అనేటటువంటిది అవ్వకూడదు. ఆ తర్వాత రహస్యమైనటువంటి జీవితం వీరికి ఉండదు. వీరి జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. వాళ్ళకి లవర్స్ ఉండనియండి, 2 భార్యలను ఉండనియండి, ఎవరన్నా ఉండనియండి, వాళ్ళేమి దాచి ఇతర రాసులు వాళ్ళలాగా అట్టి పెట్టుకొని నటించడాలు ఉండవు అనమాట. అంతా డైరెక్ట్ అటాక్ వీళ్ళది, కుంభరాశి వాళ్ళది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఏదైనా సరే సాధించడానికి అవకాశాలు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే కుంభరాశి వాళ్ళు ఎక్కువగా తమ యొక్క స్వంత ప్లేసుల్లో ఉండరనమాట. అక్కడి నుంచి తమ సొంత ప్లేస్ని ఖాళీ చేసేసి వాళ్ళు వేరేగా మరి వెళ్ళడం, అక్కడ నివసించడం, అక్కడ క్లిక్ అవ్వడం అనేటటువంటిది ఉంటుంది. చాలామంది మరి ఈ కుంభరాశి వారంతా కూడా ధనం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క తెలివితేటలతో వాళ్ళు సాధించుకొని అలాగే చక్కగా విదేశాలకు వెళ్ళి అక్కడ సంపాదించుకోవడానికో లేకపోతే తిరగడానికో, విహారయాత్ర మొత్తం మీద మాత్రం అన్ని ఊర్లు కూడా తిరగడం జరుగుతుంది. అన్ని దేశాలు కూడా మనకి తిరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ కుంభరాశి వారికి సినిమా యాక్టర్లు ఉంటారు. ఈ సినిమా యాక్టర్లకు అందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది.
మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు, గొప్ప గొప్ప సినిమాలు వస్తున్నాయి. మరి అలాగే ఈ యొక్క టాలీవుడ్ స్థాయి నుంచి బాలీవుడ్ హీరోలని నోరు తెరిచేలాగా, మళ్ళీ అలాగే ఈ యొక్క బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు తీసుకెళ్లారు. కాబట్టి ఆ విధంగా మనకి సినిమాల్లో ఆ స్థానాన్ని సంపాదించాడు మరి మన ప్రభాస్ గారు, వీళ్ళంతా కూడా. కాబట్టి వీళ్ళంతా కుంభరాశి వాళ్ళే. అందువలన ఈ కుంభరాశికి మనకి ఎంతసేపు ఆడవాళ్ళు ఉన్నారు. ఈ కుంభరాశి ఆడవాళ్ళు ఏం చేస్తారు పాపం, మంచిగా చూసుకుంటారు అత్తగారిని మామగారిని, కానీ దూరాన్ని చూసి వాళ్ళు జడుచుకుంటారనమాట ఎప్పుడైనా సరే. అంటే వెంటనే ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్ అనేటటువంటిది వీళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలరా అంటే, ఈ యొక్క కుంభరాశి వారికి మనం ఏం చేయాలా, వ్యాపారాలు స్టార్ట్ చేయాలి. ఏ రకాల వ్యాపారాలు స్టార్ట్ చేస్తే క్లిక్ అవుతారు వీళ్ళు? ఇనుము వ్యాపారం చేయాలి, ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇలాంటి బిజినెస్లు కనుక మొదలుపెట్టినప్పుడు గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. అలాగే హోటళ్ళు, టిఫిన్ సెంటర్లు, ఆ తర్వాత ఈ యొక్క ఫుడ్కి సంబంధించినటువంటివి, బట్టలకు సంబంధించినటువంటివి, ఇవన్నీ కూడా వీళ్ళు గ్రాండ్ సక్సెస్ చేసి చూపిస్తారు కుంభరాశి వాళ్ళు. అయితే ఈ రాశి వాళ్ళు అప్పులు అనేటటువంటివి గ్యారంటీగా చేయాలి కూడా. అందువలన ఎవరైతే అంటే అనుకోని కారణాల వల్ల వాళ్ళకి ఆస్తిలాగా చేశారా అంటే అది కాదు, ఆస్తి ఉంటుంది. అంటే కొంచెం గారాభంగా పెరిగినటువంటి పిల్లల వల్ల, లేకపోతే ఇతర కారణాల వల్ల మొత్తం మీద ఉన్నటువంటి కొంత ఆస్తిని పాడు చేసుకునేటటువంటి పరిస్థితిని వీళ్ళు తీసుకొస్తారనమాట. కాబట్టి ఈ యొక్క చందన అనేటటువంటి గంధాన్ని వీళ్ళు ఏ విధంగా అయితే ప్రశస్తమైనటువంటిదిగా తీసుకుంటామో, కస్తూరి అని ఏ విధంగా అయితే ఇదిగా తీసుకుంటామో, వీళ్ళ యొక్క వర్కింగ్ స్టైల్ ఆ విధంగా ముద్దుగా ముచ్చటగా, మరి కనులకే కాకుండా చక్కగా వాసనకు కూడా అంత అందంగా రావడం అనేటటువంటిది వీళ్ళ కష్టము, వీళ్ళ శ్రమ అనేటటువంటిది వాసన రూపంలో మనకు వస్తుంది. చాలా నిర్భేద స్థితి నుంచి మహోన్నతమైనటువంటి స్థితి వరకు ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఎదిగిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఎంత కూడా ఏకపత్ని వ్రతం లాగా ఉంటారనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. అలాగే ఈ కుంభరాశి వారికి కొంతమందికి ఏ అలవాటైనా చూడండి, కొన్ని రాశుల కాంబినేషన్ని బట్టి మనకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి చక్కగా మందు తాగేటటువంటి, ఆల్కహాల్ తాగేటటువంటి అలవాటు 60% మందికి ఉంటుందన్నమాట. మిగతా ఎందుకంటే అక్కడ రాహు ఉండాలి. రాహువు కూడా శని సంబంధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి తెలివితేటలు వస్తున్నాయి. ఆ తర్వాత సైంటిఫిక్ అప్రోచ్తో మనిషి ముందుకు దూసుకు వెళ్తారనమాట వీళ్ళంతా కూడా.